ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तकम् अदचतुलितरणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे, हरे राम तो మనం కొద్ది రోజుల్లో 6 ఏప్రిల్ రామనవమి వేడుకలు. రామాయణం చదవడానికి సంవత్సరాలు పడుతుంది. రామాయణ జీవితం అంతా కూడా చర్చించవచ్చు. అంత మానవ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలని ప్రభుపాద ఆయన అన్నాడు, ఇప్పుడే మోడర్న్ సివిలైజేషన్, ఇప్పుడు మనకంత మనుషులకి తెలివితేటలు ఎక్కువ, ఈ ట్రైన్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీలు, కానీ మనం రామాయణంలో ఇంతకంటే గొప్ప విషయాలు చదవచ్చు. ప్లస్ ఇప్పుడు మనుషుల్లో మంచి అలవాట్లు కానీ, మంచి స్వభావం కానీ, నిజాయితీ దాని కానీ, జనాలు ఓపిక నశించడం, ఆయువు తగ్గడం, కాబట్టి మనుషులు ఎంత చక్కగా ఏం బతకటం లేదు. ఈ టెక్నాలజీ కంటే మించి కేవలం మంత్రాలతో ఈ యుద్ధం జరిగింది. రామాయణ యుద్ధం లేదా మహాభారత యుద్ధం, యుద్ధాలు జరిగాయి కదా. మనం ఇక్కడ మొరటుగా ఉండే ఆయుధాలు వాడి ప్రభుపా చెప్పాడు, ఇప్పుడు మనం యుద్ధం చేస్తే అమాయకులైన పౌరులు కూడా చచ్చిపోతారు. అంటే వాడేదో బాంబు వేస్తాడు. మీ టార్గెట్ మామూలుగా అంతకుముందంతా కూడా యుద్ధం జరిగినప్పుడు ఎవరు సివిలియన్స్ని చంపడానికి లేదు. రామాయణంలో మహాభారతం జరిగే యుద్ధాలు సేనలంతా కూడా ఊరు బయటికి పోయి కొట్టుకు రావడం. అంతేనా? ఈ పబ్లిక్ లైఫ్, జనసాధారణ జీవితం మీద ఈ యుద్ధాల ప్రభావం ఉండడానికి లేదు. ఎవరో నువ్వు నేను తెలుసుకోవాలంటే ఊరి బయటికి పోవడం, అది కూడా ధర్మ యుద్ధం కదా. ఆ రోజుల్లో వాళ్ళకి ట్యాంకులు తయారు చేయడం చేత కాదు, వాళ్ళకి తుపాకులు తయారు చేస్తే చేతకాదు కాదు. ఆ రోజుల్లో ధర్మం ఉండేది. మహాభారత యుద్ధం ద్వాపర యుగం ఆఖరిలో, అంటే కలియుగం ప్రారంభంలో జరిగింది. తర్వాత ఈ రావరావణ యుద్ధం, లంకా యుద్ధం, శ్రీలంకలో జరిగింది. అంతా అక్కడికి చేరి, సేన అంతా అక్కడికి చేరి, ఈ వానర సేన అంతా కూడా సముద్రం మీద వంతెన కట్టి వాళ్ళంతా అటుపక్కకి వెళ్ళి యుద్ధం అక్కడ జరిగింది. అంటే దాన్ని లంకా యుద్ధం అంటారు. లంకా యుద్ధం, రావరావణ యుద్ధం. మహాభారత యుద్ధం అంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా వరల్డ్ వారిలాగా అందరూ ఏదో సైడ్ చేరాలి. మీరు మీ బుద్ధిని ఉపయోగించి కౌరవుల పక్షంలో ఉండాలా, పాండవుల పక్షంలో ఉండాలా. అయితే ఎవరైతే ధర్మాన్ని తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు ధర్మం పక్షంలో ఉంటారు. దుర్మార్గులు అన్యాయం చేసే పక్షంలో ఉంటారు. ఈ మంచి వాళ్ళంతా కూడా ఎవరికి మనం తోడియాలి, వీళ్ళు కరెక్ట్ కాబట్టి
వీళ్ళ పక్షంలో నిలబడాలి. అంటే ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా నేను ఎవరి పక్షంలో ఉండాలా? నేను మంచి వాళ్ళ పక్షంలో ఉండాలా? మీ బంధువులే మీ మిత్రులే వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, మీరేం చేస్తారు? వీడు మన బంధువు కాబట్టి, లేదా వీడు మన ఫ్రెండ్ కాబట్టి వీడికి తోడు ఇవ్వాలి అంటే మీరు కూడా వాళ్ళతో పాటు ఇరుక్కుంటున్నారు. వాటి జీవితంలో ఎప్పుడు కూడా మనం ధర్మం పక్షంలో, నేను ధర్మంతో బతకాలా, నేను ధర్మానికి అనుకూలంగా ఉండాలా. అటువంటి వాళ్ళకి భగవంతుడు ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వాళ్ళ పక్షాన కృష్ణుడు ఉంటాడు కదా. సో మనం కాబట్టి కృష్ణుడిని, మనం దుర్మార్గులండి కృష్ణుడిని. మీరు కృష్ణ భక్తులైతే దుర్మార్గులయ్యే అవకాశం లేదు. కాంట్రడిక్షన్. మనం నిప్పుల్లో కూర్చొని చలిగా ఉందన్నాం, నాటే పాజిబిలిటీ. నిప్పుల్లో కూర్చొని వేడెక్కాలి అట్లా. కాబట్టి భగవంతుడి పక్షంలో మీరు ఉన్నా అంటే మీరు ధర్మబద్ధంగానే పోతూ ఉంటారు. భక్తులు అంటే అన్యాయాలు చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, అత్యాచారాలు చేయకుండా, లేకపోతే వాళ్ళు భక్తులు ఎలా అవుతారు? ఈ ప్రపంచంలో మనకి ఎవరు ఆదర్శము, ఎవరిని మనం చూసి నేర్చుకోవాలా? మహాత్ములను చూసుకుంటాం. ఎవరైతే భగవంతుడి నియమాలు లేదా భగవత్ ప్రాప్తి, ఈ అంధకారంతో ఉన్నటువంటి సంసారంలో, ఈ దుఃఖాలతో ఉన్నటువంటి సంసారంలో ఇక్కడ జంగలీ రాజ్యం అంటారు. జంగలీ రాజ్యం అంటే మామూలుగా మనుషులు పద్ధతులు పోవాలా, కానీ మనం చూస్తూ ఉంటాం ఎవరికి బలం అంటే వాళ్ళది అన్యాయాలు జరగడం. జస్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంది అంటే మామూలుగా న్యాయంగా మాట్లాడాలి, కానీ వాడి 10 మంది ఉన్నారంటే బస్ గట్టిగా అన్యాయం చేసి ముందుకు వెళ్ళిపోవడం. కానీ భగవంతుని మనం తప్పించుకోలేం. కానీ ఇక్కడ అంటూ ఉంటాడు, డబ్బుతో న్యాయాన్ని కొనవచ్చు, బల ప్రదర్శన చేసి మీరు జనాలు అణగదొక్కచ్చు, జరుగుతుంది ఎంత. కానీ ఎవరికైతే ఈ భగవద్గీత జ్ఞానం, రామాయణం, మహాభారత జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించాలా. కాబట్టి మనం దొంగ మార్గాలు ఎత్తకాల్సిన అవసరం లేదు. చిన్నగా ఓపికగా మీరు ఒక ఫర్జీ సిగ్నేచర్, ఫర్జీ అంటే దొంగ సంతకం పెట్టి, మీరు దొంగ సంతకం పెట్టి ఆస్తులు కాదేసి మీరు ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ భగవంతుడి దగ్గర మనం తప్పించుకోగలం. అది ఇక్కడంటే మనుషులు కాబట్టి అట చేసి మసిపూసి తప్పించుకోవచ్చు. దేవుడి దగ్గర ఎవడు తప్పించుకునేది, ఎవడు చేసింది వాడు అనుభవించాలి. అదే మనం చూస్తూ ఉంటాం ఈ మహాభారతంలో ద్రోణాచార్యుడు, ఆయన ఎవరు చంపలేరు, కానీ ఆయన కౌరవుల పక్షంలో ఉన్నాడు. అలాగే భీష్ముడిని ఎవరు చంపలేరు, కానీ వాళ్ళ కారణాలు కొద్ది చెడ్డవాళ్ళనే కదా. ఇట్లా మనం బంధుప్రీతి అంటాం కదా. బంధుప్రీతి అంటే మనకి తెలుసు మనవాడు తప్పు చేశాడు, ఆయన వెనకేసి రావాలా, ఎటువంటి కాపాడాలా. నిజంగా మీరు మంచి వ్యక్తి అయితే ఎవరో ఒప్పుకోరు, అందరి ముందు ఒప్పుకొని క్షమాపణ అడిగి బయటికి రాడు ఫినిష్. అక్కడికి లేకపోతే అని అంటారు, ఒక తప్పు మీద 10 తప్పులు, ఒక అబద్ధం మీద 10 అబద్ధం పెట్టిపోతూ ఉంటారు. ఇంకా అంటే కవరప్ ఎవిడెన్స్ని మార్చుకోవడానికి. మీరు ఏదో అంటాడు, అబద్ధం చేస్తారు, మీరు అక్కడ కాస్తారు, మీరు ఇక్కడ మీ ఫోటో అక్కడ ఉందే, మీరు ఈ టైంలో అక్కడ ఉన్నట్టుంటే మళ్ళీ దానికి ఇంకో అబద్ధం చెప్పండి. ఎక్కడికి పోతూ ఉంటాయి. అంటే మన అంతరాత్మను చంపుకొని మనం ఈ అబద్ధాలు అన్యాయాలు చేయడం కంటే ఒక దెబ్బకి అందరి ముందు వస్తాయి. కానీ అహంకారం ఉన్నవాడు ఆయన అన్ని కప్పిపుచ్చాలని చూస్తూ ఉంటాడు. అహంకారం లేనివాడు
తెలుసో తెలియకో కావాలని చేశారో లేదా తెలియక చేశారో అతని దెబ్బకి అక్కడే డంకా కొట్టాడు. ఒకసారి ఒప్పేసుకుంటే ఫినిష్ ఎవడేం చేసుకుని పాపం ఒప్పుకున్నాడు. మీ అంతటి మీరు ఒప్పుకుంటే అవతల వాళ్ళకి కూడా కొంత దయ కలుగుతుంది. వీడే సాకులు చేయట్లేదు, వీడే కప్పిపుచ్చడం లేదు, ఒప్పేసుకుని అలాగే అక్కడికి అంటే భగవంతుడు రంగంలో దిగుతాం. అలాగే ఒప్పుకున్నాడు కాబట్టి ఒకసారి వార్నింగ్ ఇచ్చి కనీసం మినిమం కట్ పాయింట్ వచ్చి ఆ రోజుల్లో ఏమీ తెలియక కాదు, కానీ ఆ రోజుల్లో ధర్మం త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల్లో 4లో 3 పాదాలు ధర్మం ఉండేది. ద్వాపర యుగంలో 4లో 2, ఈ కలియుగంలో ఆల్మోస్ట్ 1 పాదం మీద, అది కూడా లేకుండా ఈ పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ రామాయణం, మహాభారతం, మనకి భాగవతం ఇలాంటి పుస్తకాలు మనకి ఎలా అర్థమవుతాయి. కానీ ఎవరైనా కూడా కొద్దిగా మంచితనం ఉన్నా కూడా శ్లోకం వస్తుంది భాగవతంలో 11వ స్కందంలో, కృష్ణవర్ణం చిసాకృష్ణం సంగోపాంగర్ష పార్షదం యజ్ఞైర్ సంకీర్తన ప్రాయ ఏ జంతి సుమేధస. ఈ కలియుగంలో ఏమాత్రం తెలివితేటలు మిగిలి ఉన్నా అటువంటి వాళ్ళు ఈ చైతన్య మహాప్రభు ఇస్కాన్ సంప్రదాయం అంటుంది. దీన్ని వైష్ణవ సంప్రదాయం. వైష్ణవ సంప్రదాయం అంటే ఇక్కడ ఈ కర్మకాండలు, రీతి రివాజులు, ఈ సెంటిమెంటల్ గుడ్డిగాట కాకుండా ఇక్కడ ఎస్సెన్స్. కలియుగంలో ఏమాత్రం చేస్తే మీరు వెంటనే మీరు దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు, మనం జీవితం అంతా కూడా మనశ్శాంతి బతకచ్చు అనుభవం కదా. ఆ అనుభవం కలగాలంటే అనుకున్నాడు కృష్ణవర్ణం చిసాకృష్ణం. ఆ కృష్ణుడే, ఆ నీలమేఘ శ్యాముడు ఈ కలియుగంలో చిసాకృష్ణం అంటే ఆయన ఆ రంగులో కాకుండా కృష్ణవర్ణం చిసాకృష్ణం అని వేరే రంగులో దాని అంటారు గోల్డెన్ కాంప్లెక్షన్. గౌరహరి ఆయన శ్యామహరి, కృష్ణుడిని శ్యామహరి, మేఘం రంగులో ఉంటాడు ఆయన. ఆ కృష్ణుడే ఈ కలియుగంలో శ్యామహరి. కృష్ణవర్ణం చిసాకృష్ణం సంగోపాంగర్ష పార్షదం. భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా రాక్షసుల్ని, దుర్మార్గుల్ని దండించడానికి. ఈ కలియుగంలో భగవంతుడు అంతకుముందు రాముడు కోదండపాణి, ఆయన ధనుష్ తీసుకుని వచ్చాడు. కృష్ణుడు చక్రపాణి, కృష్ణుడు చక్రం తీసుకొచ్చాడు. లేపారేయడం అవకాశం ఎవరైనా బాగుపడరా నువ్వు చేయమాకి పని వినకపోతే 1 నిమిషంలో పని అయిపోతుంది. పెద్ద పోరాటం భగవంతుడు నిలబడితే పెద్ద పోరాటం ఆయన ఎట కావాలంటే అటు జరిగిపోతుంది. కానీ కృష్ణుని చక్రపాణి అన్నాడు, రాముడిని కోదండపాణి. కృష్ణుడు కూడా అప్పుడప్పుడు ధనుష్ పట్టుకుంటాడు. పినాకిపాణి, పినాకిపాణి అంటే శివుడు. సారంగపాణి కాంచీపురంలో విష్ణుమూర్తి ధనుష్ పట్టుకుంటాడు. ఆయన కాంచీపురం కాదు, కుంభకోణంలో పోయాం. అక్కడ కృష్ణుడి దగ్గర ధనుషుడు. ఆ మందిరాన్ని సారంగపాణి మందిరం అంటారు. అంటే భగవంతుడి ధనుషు కూడా పేరు ఉంటుంది. కోదండపాణి శివుడి యొక్క ధనుషు, పినాకపాణి. అత కృష్ణుడి యొక్క ధనుషు సారంగపాణి ఎవరి చేతిలో అయితే. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి మనం దేవుణ్ణి తెలుసుకోవడంతో, దేవుణ్ణి ఒప్పుకోవడంతో మానవ సభ్యత ప్రారంభమవుతుంది. మనం దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడి చట్టాలు అనేవి ఉన్నాయి. మనం ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. ఎప్పుడైతే మన దేవుడిని ఒప్పుకున్నప్పుడే వెంటనే మనలో ఆలోచనలు మారడం ప్రారంభమవుతాయి. దేవుడిని ఒప్పుకునే సారాయి తాగడం, మాంసాహారం, గుడ్లు, చేపలు,
మాంసాహారం తినడం. అంటే మనం భగవంతుని ఒప్పుకున్నామంటే మన అంతరాత్మ పనిచేస్తుంది. అంతరాత్మ పనిచేయడం ప్రారంభమవుతుంది. భగవంతుడు చెబుతున్నాడు, ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి నేను బుద్ధిని ఇస్తాను. పేరొక్క జీవితాన్ని మనం సరిగ్గా గడపాలి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే శ్రద్ధతో ప్రీతితో భగవన్నామాలు భగవంతుని భజన చేస్తూ ఉంటారో దదామి బుద్ధి యోగం, నేను వాళ్ళకి బుద్ధిని ఇస్తాను. ఏ రకంగా ఈ ప్రపంచంలో మనం కష్టాలు తగ్గించుకోవాలంటే, దుఃఖాలు తగ్గించుకోవాలంటే ఎలా మనకు ఉండేటువంటి దాని అంటారు శాస్త్రపరమైన కోరికలు, మన కోరికలు శాస్త్రాల అనుసారంగా ఉంటే దాని తప్పేం లేదు. కానీ మన తప్పుడు కోరికలు భగవంతుడు తీర్చాలా, ఏ రకంగా నా తప్పుడు కోరికలు తీర్చుకోవాలా, ఎంత కూడా మనం ఇరుక్కుంటూ పోతాం. అంటే సభ్య జీవితం, సివిలైజ్డ్ లైఫ్ అంటూ ఉంటాడు. సివిలైజ్డ్ లైఫ్ అంటే ఏంటి? సివిలైజ్డ్ లైఫ్ అంటే మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. యజమాని ఎదురుకుండా ఉంటే ఒక రకంగా పనిచేయడం, యజమాని అడ్డపోయాడంటే ఇంకో రకంగా పనిచేయడం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, యజమాని నిలబడినప్పుడు ఇంత కూలాడు పని చేస్తుంటాడు, యజమాని అడ్డిపోయాడు అది బీడీలు తాగుతూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, యజమాని ఎదురు కూర్చుంటే అడుగుతాడు ఎందుకు పని చేయట్లేదండి. ఇక్కడ పద్ధతి. కానీ సివిలైజ్డ్ లైఫ్ అంటే మనం భగవంతుడు సాక్షిగా పెట్టుకొని, భగవంతుడు ఆయన అన్నీ చూస్తున్నాడు. అంటే మనుషులు చూస్తున్నారు లేదో మనకేం అవసరం లేదు. భగవంతుడు మాత్రం ఆయన సర్వతా పాణిపాదం తత్సరోక్షి శిరోముఖం. సర్వత్ర భగవద్గీత 13వ అధ్యాయంలో భగవంతుడి కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, భగవంతుడి చెవులు అన్ని చోట్ల ఉన్నాయి, భగవంతుడి చేతులు అన్ని చోట్ల ఉన్నాయి, భగవంతుడి కాళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి. కానీ మనం ఒంటరిగా ఫీల్ అవ్వక్కర్లే. బస్ శారదం పోతాడు, కృష్ణుడు నాతో వెనకాలన్నాడు, గ్యారంటీడ్ కృష్ణుడు పోతూ ఉన్నాం. ఆయన మిమ్మల్ని కాపాడాల్సి వస్తుంది. అంటే భగవంతుడు సర్వతా పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం. భగవంతుడు అంటే మనం ఎంత భక్తి చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది భగవంతుడు ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. ఏ విధంగా కాపాడడం అంటే మనం తప్పులు చేయకుండా, మనం పొరపాట్లు చేయకుండా, మనం సమయాన్ని పాడు చేసుకోకుండా, దేవుడిని కాపాడడం అంటే మనల్ని దేవుడు కాపాడడం అంటే ఏదో అనుకోమాకండి, అది ఇది చెప్పి దేవుడు కాపాడడం అంటే మనుషుల్లాగా బతకాల. మనుషుల్లాగా బతకకపోతే అంటే ఎవరైతే దేవుడు కాపాడో అటువంటి వాళ్ళు మనుషుల్లాగా బతకలేరు. మనుషులు రాక్షసుల్లాగా బతకడం, దుర్మార్గుల్లాగా బతకడం. అంటే ఎవరి వెంట భగవంతుడు ఉన్నాడు అది తెలుసుకోవాలంటే ఎవరైతే చక్కగా బతుకుతారో వీడి తలకే బాగా పనిచేస్తాను. ఎందుకంటే దేవుడు వీడికి బుద్ధిని ఇస్తున్నాడు. దేవుడు మనకు బుద్ధి ఇవ్వకపోతే అన్నీ పొరపాట్లే, అన్నీ తప్పుడు పనులు చేస్తాడు. అంటే మనం ఎవరి వెంట భగవంతుడు ఎలా గుర్తుపడతామా అంటే ఎవరైతే చక్కగా అందరూ మెచ్చుకునే విధంగా, ఎవరు తప్పు పట్టలేని విధంగా, ఎవరైతే నేను సుఖంగా ఉండాలా, అందరూ సుఖంగా ఉండాలా. ఈ రకంగా మనకి డబ్బు ఉంటే పెత్తనం చేయడము, బలం ఉంటాడు కదా, బలం అంటే దీన్ని ఇతరుల కోసం ఎలా ఉపయోగించాలి, ఇతరులకి సహాయం చేసే విధంగా. వాళ్ళ దుర్మార్గులకి బలం ఉంటే జులుం చేస్తారు, మంచి వాళ్ళ దగ్గర బలం అంటే అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తారు. అంటే భగవంతుడు తోడున్నాడంటే చక్కటి మనుషుల్లాగా మనం చూసి 10 మంది నేను కూడా వీళ్ళలాగా మారాలా, నేను కూడా వీళ్ళలాగా బతకాల. ఎందుకంటే మనకి మనశ్శాంతి కలుగుతుంది. అంటే రామాయణం ఇది ఇప్పుడు ఉండేటువంటి యుద్ధాలు, ఇప్పుడు ఉండేటువంటి మనుషులు అంతా కూడా
స్వార్థంతో, దుర్మార్గంతో, మోసాలతో అని అని రామాయణం త్రేతాయుగంలో అప్పుడు ఎంత పద్ధతిలో అంతా కూడా మనుషులు ఎలా బతికేవాళ్ళు కదా రామాయణ బతికి. కాబట్టి ప్రభుపాద అన్నాడు, మనం మానవులు రామరాజ్యం మానవులు ఎలా బతకాలంటే మనం రామాయణం చదవాలి. రామాయణం చదివితే ఎప్పుడు ఏది చేసినా కూడా నాకేది కావాలి ఇట్లా కాదు, ధర్మయుక్తంగా ఎట చేస్తే బాగుంటుంది. ప్రతిదీ ఏ పని చేస్తున్నా కూడా దీన్ని భగవంతుడు ఆమోదిస్తాడా లేదా, దీన్ని భగవంతుడు ఆయన సంతోషిస్తాడు. ఇంకా లైట్ ఎమర్జెన్సీ లైట్. కానీ మీకు చెప్పేది రామాయణం చదవకుండా మనం చక్కటి మనుషుల్లాగా బతికే అవకాశం లేదు. రామాయణం చదివి ఆ విధంగా బతికేటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటే మనం కూడా వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా చదవడం కానీ ఆ రామాయణం చదివిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ధర్మబద్ధంగా బతుకుతున్నారు. అంటే ప్రభుపాద అన్నాడు, ఈ భూమి మీద అన్ని గ్రంథాలు తగలేసినా కూడా ఒక రామాయణం ఉందంటే లేదా భగవద్గీత ఉందంటే లేదా భాగవతం ఉందంటే భూమి మీద ఏమీ నాశనం కాలేదు. అప్పుడు పెద్ద పెద్ద లైబ్రరీగా నలంద యూనివర్సిటీ ఆయన ఇక్కడ బక్తియార్పూర్ అంట మధ్యప్రదేశ్లో నలంద యూనివర్సిటీ, ఆ ఏరియా పేరు బక్తియార్పూర్. అదొక ముస్లిం ఉండేవాడు బక్తియార్ అని. ఆయన ఈర్ష్యపడి హిందువుల జ్ఞానం ఎంత దీన్ని కాల్చి పారేస్తే వాడు నేర్చుకునే దమ్ము లేవు వాడికి. వాడు తెలుసుకునే సంస్కృతంలో ఉన్నాయి. కాబట్టి హిందువులు ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి బలం పెరుగుతుంది. మనం ఎటాగో పశువులాగా మన వల్ల అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళని కూడా నాశనం చేయాలంటే వాళ్ళ పుస్తకాలన్నీ కూడా కాల్చి పారేస్తాయి. శతాబ్దాలుగా మన ఋషులు ముళ్ళు వాళ్ళు తీవ్రమైనటువంటి ధ్యానాలు చేసి తపస్సు చేసి వాళ్ళ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రలే ఆ జ్ఞానం పొందితే ఒక దెబ్బలో నిప్పు పెడితే దానికి ఆ పుస్తకాలన్నీ కాలడానికి 6 నెలలు పట్టిందంట. పుస్తకాలని కాలడానికి మొత్తం జ్ఞానం అంతా. కానీ భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, భాగవతం ఉంది. ఏం పోయింది అనేది మనుషులని మళ్ళీ భగవంతుడిని మనం గుర్తించి భగవంతుడి నియమాలు పాటిస్తామంటే ఏమీ మన అంతా మనం సుభిక్షంగా అంటే సమృద్ధితో మనం చక్కటి విలువలతో మళ్ళీ బతకచ్చు. రామాయణం ఎవరిని చదువుతుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ విధమైనటువంటి రామాయణం లాంటి కథ ఎవడూ రాయలేడు. దానిలో ఉండేటువంటి ఆ విషయాలు ఏంది, ఘటనలు ఏంది అని చదువుతుంటే మీరు మళ్ళీ చదువుతుంటే అది చదువుతూ ఉంటే మన మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది, మనకు ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. మనకు కూడా భగవన్ నామం మీద, భగవన్ నామంతో ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని మార్చుకోవచ్చు. మామూలు నువ్వు మారాలంటే అది చేయాలంటే మన వల్ల కాదనుకోవచ్చు. నువ్వు నీ జీవితం మారాలంటే రోజు భగవన్నామం జపం చేయాలంటే నీకెంత భరోసా, నీకెంత ఇది కాదు. నేను కూడా చేయొచ్చు, నేనేం బీటెక్ చదవక్కర్లేదు, మంచి మనిషిగా మారడానికి నేనేం పెద్ద సంస్కృతం చదవక్కర్లేదు, బస్ శ్రద్ధగా. రామాయణంలో మనం అన్నీ చూసుకుంటూ ఉంటే ఆ పాత్రలన్నీ చూస్తూ ఉంటే మనం జీవితంలో ఎవరి సాంగత్యంలో ఉండాలా, ఎవరి సాంగత్యం కదా, అసోసియేషన్, ఎవరి కంపెనీలో ఉంటే. ఉదాహరణకి దీని తర్వాత ఈ కైకేయి దగ్గర దశరథుడి యొక్క 3 భార్యలో చిన్న భార్య
కౌసల్య సుమిత్ర కైకేయి. కైకేయి రాముడు ఆయన దేవుడు, అందరికీ కూడా ఆయన తప్పు పట్టలేని విధంగా అందరి మనసులు దోచుకునే విధంగా ఏం చేసినా కూడా మొత్తం అయోధ్యవాసులంతా కూడా రాముడు అంటే. రాముడికి వయసు వచ్చింది, దశరథుడికి ముసలితనం వచ్చింది. ఇప్పుడు దశరథుడికి లోపల నుంచి అనిపించింది, ఇంకా నేను రాజ్యాన్ని రాముడికి అప్పచెప్పి నాకంటే కూడా రాముడు బాగా పరిపాలించగలడు, ప్లస్ నేను తయారవచ్చింది. ఇప్పుడు ఆయన అందరూ కూడా మెచ్చుకుంటారు, మంచిది రాముడి పరిపాలన ఎప్పుడు వస్తుందని చెప్పి. ఈ మంతర అనేటువంటి అది కూడా ఏమీ లేకపోతే రామాయణం ఎట్లా ముందుకు పోతుంది, అక్కడికి అంత బాగా జరిగితే ఇంకా రామాయణం ఉంది, మహాభారతం ఉంది కదా. అంటే భగవంతుడు మంచికి చెడుకి ఏ రకం ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది చూపించడానికి రకరకాల పాత్రలు, వాటి మాధ్యంతో రామాయణ ఆఖరిలో ధర్మమేవ జయతి, ఆఖరిలో ధర్మం అనేది గెలవడం ఖాయం. ఏదో మంతర అనే ఆలోచన వస్తుంది. నేను కైకేయి దగ్గర ఉంటున్నా కదా, కాబట్టి కైకేయి ఆమె మహారాణి అయినట్లయితే ఈ కైకేయి కొడుకు భర్తుడు ఆయన రాదు అయినట్లయితే మనకి బాగా ఉంటుందని చెప్పి మెల్లిగా వస్తుంది చదువుతుంది అంతా. అప్పటికి అక్కడ భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మావయ్య దగ్గరకో అటువైపు వెళ్ళింటారు. మామూలుగా ఏదైనా ఇట్లాంటి పెద్ద ఈవెంట్ జరుగుతుంటే కుటుంబ సభ్యులందరూ అందరం పెళ్లి చేస్తుంటే ఏదైనా జరుగుతుంటే అందరూ. కానీ దశరథుడికి ఆయన శుభశ్య శీఘ్రం, ఏదైనా మంచి పని ఉంటే దాన్ని ఆగలేందుకు. తర్వాత వాళ్ళు తెలుసు ఈ భరతుడు శత్రుఘ్నుడు కూడా పూర్తిగా సంతోషపడతారు, దానికి వాళ్ళని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆ రోజుల్లో పెద్ద కొడుకుకి ఆటోమేటిక్, పెద్ద కొడుకు అంటే న్యాయంగా ఉంటాడు, తమ్ముళ్ళందరినీ సరిగ్గా చూసుకుంటాడు. అందుకని కైకేయి వచ్చి మామూలుగా వచ్చి చూస్తుంది రాముడికి భరతుడు లేనప్పుడు రాముడికి వెంటనే పట్టాభిషేకం. ఆమె కూడా ఎంత సంతోషపడుతుంది, ఎందుకంటే కైకేయి ఎప్పుడు కూడా తన కొడుకు కంటే రాముడు తక్కువగా చూస్తే అట్లా ఎప్పుడు అనిపించలేదు. రాముడు అంటే కౌశల్యకి దండం పెట్టినట్టే, తర్వాత ఏ విధంగా కౌశల్య మాట వింటాడు ఆ రకంగా కైకేయి చెప్పిన మాట కూడా రాముడు వినేవాడు. నాకు ఎలాంటి ఎంతో సంతోషంతో ఆయన నగలు తీసేస్తుంది. మంచి శుభవార్త చెప్పి రాముడు పట్టాయ ఇబ్బంది. దానికోసం కాదు నేను చెప్పింది, నీ కొడుకు రాజైతే కదా అప్పుడు, లేకపోతే నిన్ను పట్టించుకోడు. రాముడు రాజు అయితే ఆ కౌశల్య పెత్తనం పెరుగుతుంది, మీరంతా కూడా మీకు వాల్యూ ఉండదు. నిజానికి అదంతా అబద్ధం కదా, అంతా కౌశల్య అలాంటి మనిషి కాదు, రాముడు అలాంటి వ్యక్తి కాదు. కానీ అంటే దుర్జన సాంగత్యం అట్లా చెబుతూ అంటే మెల్లిగా మనం నమ్మడం ప్రారంభిస్తాం. మొదట్లో కైకేయికి సంతోషం కలిగింది, ఏ రాముడు కౌశల్య అట్లాంటి పనులు చేసేవాడు, నోరు మూసుకొని ఏంది నాకెందుకు చెబుతున్నాయి, రాముడు కాదు ఇంకెవరు అవుతారు ఇట్లా. కానీ మెల్లిగా చెవులు చదవబెట్టి మెల్లిగా నమ్మడం ప్రారంభిస్తుంది. ప్రభుపాద కూడా ఒక స్టడీ చదువుతాడు దీని గురించి, ఏ రకంగా మనం ప్రాపగాండా ద్వారా పచ్చి అబద్ధాలని నిజం చూపిస్తాడు. ప్రాపగాండా చేస్తూ ఉంటే పచ్చి అబద్ధం కూడా అది నిజమేమో అనిపిస్తుంది. అంటే చదువుతూ ఉంటే
మనకి తెలియదు విషయం ఏంటో. వాడు చెప్పి వీడు చెప్పి వాడు చెప్పి వీడు చెప్తే అందరు చెప్తున్న కాబట్టి నిజం అయ్యింది. ప్రాపగాండా అది, దాన్ని మనం పచ్చి అబద్ధాన్ని నిజం అని చెప్పచ్చు. అట్లా మంతర మాట్లాడుతూ ఉంటే అది కూడా దేవుడు ఏర్పాటు ఉంది కాబట్టి మంతర అనేది సామాన్య వ్యక్తి కదా, కూడా ఒక అప్సరస. ఈ రాక్షసులు అందరూ చంపాలా, అంతా ఇక్కడ అయోధ్యలోనే అంతా అయిపోతే ఇంకా రావణుడు ఎప్పుడు చంపాలా, ఈ అడవిలో ఉండే రాక్షసులంతా అంటే భగవంతుడి ఏర్పాటు వల్ల మొత్తానికి కైకేయి ఆ మంత్ర ప్రభావంలోకి వస్తుంది. అలాంటి భరతుడు రాజు కావాలంటే అదేట్ అవుతుంది అంటే ఏమో గుర్తులేదు. దశరథుడు కైకేయికి ఇచ్చినటువంటి వరం కైకేయికి గుర్తులేదు. ఎక్కడి నుంచో తీసి తీసి నీకు గుర్తుందా, అప్పుడు దేవతల పక్షంలో యుద్ధం జరుగుతున్నప్పుడు దశరథుడు కొద్దిగా సమస్యలున్నప్పుడు నువ్వు సహాయం చేస్తే వాళ్ళ సంతోషం కొద్దీ ఆయన నీకు నువ్వేదైనా వరం తీసుకో అంటే అప్పుడు కాకే అవసరం అనిపించలేదు. అన్నీ ఆ దశరథుడితో ఉంటూ అంత సుఖంగా గడిచిపోతుంది. వరం తీసుకొని ఇంకే వరం కాదు, ఏ వరం కాదు, ఏ వరం అంటే ఎప్పుడైనా అవసరం అనిపిస్తే అడుగుతాను, ఇప్పుడైనా నాకేం వరం అక్కర్లేదు. మంత్ర అది గుర్తు చేస్తుంది, అది గుర్తు చేసి నీకు అప్పుడు ఆయన 2 వరాలు తీసుకోమన్నాడు. కాబట్టి నువ్వు అడగాల్సింది, నువ్వు రాముడి బదులు ఈ పట్టాభిషేకం వెంటనే భరతుడికి చేయాలి. రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపించాలి. ఇంకా రాత్రంతా దశరథుడు ప్రయత్నం చేస్తాడు ఒప్పించడానికి. కనీసం అంటే ఆల్రెడీ దశరథుడిని పట్టాభిషేకం రాముడిని అడవికి పంపించడం దానికి ఆయన ఏం చేశాడు, మధ్యలో మంటికెత్తుకొచ్చాడు. ఆ తర్వాత ఆ రోజుల్లో మాట అంటే మాట కాదు, మనుషులు ఏదైనా మాట అన్నప్పుడు మాటను నిలబెట్టుకోవాలా. ఏదైనా కూడా మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలా. ఇంకా గతి లేక మతి పోగొట్టుకుని దశరథుడు అలాంటి నేనే అనవసరంగా ఏకదోస్తే రావండి వాడు మరుసటి రోజే తన నోటితోటే నువ్వు ఉండడానికి లేదు అంటే ఆయనగా చెప్పుకోవాల్సింది. పిలిచి చెప్పినప్పుడు రాముడికి అంటే రాముడు లేదా భక్తులైనటువంటి వాళ్ళు దేనికి ఆశ్చర్యానికి లోను గారు, అంతా కూడా విధి వ్రాత వల్ల ఏం జరగాలో జరుగుతుంది. మనమేమి ఇదైపోవడం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రాముడికి ముందు ఆయన చెప్పారు, నీకు రేపు పట్టాభిషేకం జరుగుతుంది అంటే తిరగటం ఆయన. అలాంటి మీరందరూ నిర్ణయించినటువంటి ఇదైనట్లయితే మీ మాటకు తగ్గట్టుగా నేను బాధ్యతలు తీసుకుంటాను. అది ఇప్పుడు ఆయన దశరథుడు వచ్చి ఇప్పుడు ఈ రకంగా నేను ఎప్పుడో కైకేయికి మాట ఇస్తే అది ఇప్పుడు ఈ విధంగా అడిగింది. రాముడు విన్న తర్వాత వెంటనే నెక్స్ట్ అయితేనే అడిగి తయారవ్వాలి. ఏమి ఆయన కుట్రలు చేయించుకుంటారు, రాజకీయ కుట్రలు. తర్వాత ఆయన కావాలంటే ఆయన దగ్గర సమర్థత ఉంది. ఆయన తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి తండ్రి మాటను నేను అంటే తను కావాలంటే పోరాడి తీసుకోవచ్చు. దశరథుడికి కూడా అలాగే రాముడు ఎదురు తిరిగి చేస్తేనే మీరు పిచ్చిదా కైకేయటం చేసి. కానీ భగవంతుడు రాముడు ఆయనే దేవుడు, కానీ విధిని అక్కడ మనకి అంతా ఈ రామాయణం జరుగుతుంది అంత నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం మనుషులం కాబట్టి మనం పూర్వజన్మలు ఏం చేసాము ఏం చేయలేదు, దేనివల్ల ఏమవుతుంది, అది మనం వాడన్యాయం చేశాడు ఇట్లా కావాలి ఏం అనకుండా ఎవరి మీద మనం బ్లేమ్ చేయకుండా ఏది జరుగుతున్నా నా కర్మల వల్ల ఏం జరగాల్సిందో జరుగుతుంది. కాబట్టి నేను ఇతరుల మీద దోషారోపణ చేసి ఏమీ చేయగలను. రాముడు వెంటనే తయారైతే అందరూ ఉంటారు. రాముడు అయోధ్యలో లేకపోతే మేమేం చేయాలి, ఆ భరతుడు ఎవరిని పాలించుకుంటాడో పాలించుకోండి, మేము మాత్రం రాముడితో పాటు పోతున్నాం అంత పొల మొత్తం అక్కడ రాస్తాడు. వాళ్ళు అడవి చేరుకుంటే
అక్కడి నుంచి మొత్తం అయోధ్య అంతా కూడా మొత్తం ఊరి బయటకు వచ్చి అయోధ్యలో భర్తను ఎవరిని పరిపాలించాలో ఏం చేయాలి అన్నట్టుగా పరిస్థితి. కానీ భగవంతుడు రాముడు మెల్లిగా జనాలు ఎమోషనల్ అటాచ్మెంట్లో ఉన్నారు. నిర్దయత వల్ల అక్కడ కొద్దిగా రాని మెల్లిమెల్లిగా అని అంటారు, కాలం అనేది అన్నిటినీ నయం చేస్తుంది. టైం ఈజ్ ది బెస్ట్ హీలర్ జీవితంలో. రాముడికి తెలుసు ఎలా వెలుగు వెళ్ళాలని, ఉన్న పరిస్థితికి ఎలా మనం బతకడానికి తయారవ్వాలి కదా. కాబట్టి జీవితాన్ని మనం ఎదుర్కోవడం మేలు. ఇప్పుడు మనకి బాగా అప్పులు ఉన్నాయని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే ఈ అప్పులు బెడదా ఉండదు, వీళ్ళ సతాయింపులు పోవచ్చు ఇక్కడి నుంచి. కానీ అది షార్ట్ సైటెడ్నెస్, అదే లోతుగా అర్థం చేసుకోవట్లేదు. కర్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు మనం ఏ విధంగా కర్మల్ని తప్పించుకోలేము. ఇప్పుడు ఎగ్గొట్టిపోతే వచ్చే జనంలో ఇంట్రెస్ట్తో పాటు వాడికి ఇంట్రెస్ట్తో పాటు ఇవన్నీ వాడి దగ్గర పని చేయాల్సి వస్తుంది. కాబట్టి అదే ఎదుర్కొని మన ప్రయత్నం చేస్తుంటే దేవుడు మనకి తోడైనట్లయితే మనం పరిస్థితులు మారిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా మనుషులు ధర్మాన్ని నమ్ముకుని దేవుడిని నమ్ముకుని మెల్లగా జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా ముందుకు పోతూ ఉండమాట, నీరు గారిపోకుండా. వాళ్ళు అక్కడికి అతను మీకు తెలుసు రాముడు పోతాడంటే అప్పుడు లక్ష్మణుడు సీత అండ్ రాముడితో పాటు ఉండవలసింది. నేను భార్యగా సీతాదేవిని, నేను ఏది ఏమైనా నాకేమి సుఖాలు సౌకర్యాలు ఏం అక్కర్లేదు, నేను రాముడితో ఉంటే నాకు అంతకంటే సుఖమే లేదని చెప్పి ఏమంటారు. అలాగే లక్ష్మణుడు నేను బతికేదే నేను అన్నగారి కోసం, కాబట్టి ఆయన కూడా పెళ్ళి అవుతుంది, నలుగురికి ఒకేసారి పెళ్ళి అవుతుంది. సీతారాం కళ్యాణం జరిగినప్పుడే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే లక్ష్మణుడు అంటే ఆ ఊరిమిళ మాత్రమే లక్ష్మణుడి భార్య, ఆనంత గొప్ప వ్యక్తి. ఇక వీళ్ళ కూడా మధ్యలో నువ్వు నన్ను లక్ష్మణ్ అట్లా అంతా ఏమో అనలే ఆయన. అట్లాగే లక్ష్మణుడు వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకోవడానికి సుమిత్ర దగ్గరికి, సుమిత్ర నందన్ లక్ష్మణ్, కౌసల్య నందన్ రాముడు. అంటే మా అమ్మ ఆయన కర్మను బట్టి ఆయన పోతుంది మధ్యలో ఇట్లా ఈయన చెప్పడానికి ముందే ఆమె ఎప్పుడు రాముడు అంటే నీడలాగా అంటే తెలుసు. మనం రాముడితో ఉన్నట్టయితే అది అసలు లైఫ్. కానీ మన సౌకర్యాలు సుఖాలు కాకుండా ఒక జన్మ మన రాముడితో ఉన్నట్లయితే శాశ్వతంగా మన సమస్యలని పరిష్కారం అవుతాయి. వాటి జీవితంలో మనం ఇక్కడ ఉండే చిన్న చిన్న ఈ సౌకర్యాలు సుఖాల కోసం పోయి దేవుణ్ణి వదిలేసి మనం ఈ సంసార ప్రవాహాలను పడి కొట్టుకుపోతూ ఉంటాం. అంటే లక్ష్మణుడు ఆయనతో ఊర్మిళ అంటుంది, మీరు ఈ 14 సంవత్సరాలు లక్ష్మణుడు నేను నిద్రపోనంటాడు. రాముడితో పోయే దేనికైనా వాళ్ళిద్దరిని కాబట్టి ఆమె అంటుంది సుమిత్ర, నువ్వు సీతని నీ తల్లిగా భావించు, అడవిలో పోతాడు. అట్లాగే రాముడిని నీ తండ్రిగా భావించు, ఆ విధంగా చూసుకోవాలిదని చెప్పి ఆమె వాళ్ళకి ఆశీర్వాదించి పంపిస్తుంది. అంటే పాయింట్ వచ్చి జీవితంలో మనం ఇప్పుడు కూడా ఈ రాధాకృష్ణులు కానీ సీతారాములు కానీ మన గురువు గారు మనల్ని ఏ దారిలో పెడితే మీకు లోతుగా తెలియకపోతే అంత కలగపలంగా చేస్తారు. భక్తులు ఎదుగుతూ ఉంటే అన్నీ కూడా స్పెసిఫిక్. రాధాకృష్ణ అంటే రాముడిని గౌరవిస్తూ, మనం మాత్రం మన ఆరాధ్య దైవాన్ని, మన రాముడిని గౌరవిస్తూ, వెంకటేశ్వరాన్ని గౌరవిస్తూ మన దారి మనం కృష్ణుడు వెనకాల పడిపోతూ ఉండాలి. అలాగే కృష్ణుడు వెనకాల పడిపోతున్నా కూడా రకరకాల సంబంధాలు ఉంటాయి. కృష్ణుడి దగ్గర మనం దాసుడా, కృష్ణుడికి మనం మిత్రుడా అని మనకి తెలీదు. భక్తులు ఎదుగుతూ ఉంటే మెల్లిగా మన భక్తిని బట్టి
వెలిగే భగవంతుడి మీద మనకి ప్రేమతో ఒక విధమైనటువంటి సంబంధం మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇటు చూసుకోవాలా కృష్ణుని, ఇటు చూసుకోవాలి, దాన్ని బట్టి మీ సంబంధం బయటపడుతుంది. మీ కృష్ణుడు నా పిల్లాడు అంటే ఫీలింగ్స్ వస్తున్నాయండి, అంటే మీ కృష్ణుడితో వాత్సల్య సంబంధం. ఇదే మనం ఊహించుకోకరు, నా కృష్ణుని పిల్లాడిగా చేసుకోవాలి. భక్తిలో ముందుకు పోతా ఉండే అనర్థాలు పోయి వీళ్ళకి భక్తి రక్తి కడుతుంటే ఆ కృష్ణుడి గురించి వింటున్నప్పుడల్లా మనకి కృష్ణుడితో ఒక సంబంధం గుర్తు వస్తుంది. అంటే అది ఆల్రెడీ ఉంది కదా, మనకి భగవంతుడికి విడదీయలేనటువంటి సంబంధం ఉంది, అది మర్చిపోయాం ప్రస్తుతం. కానీ మానవ జీవితం ఇక్కడ సంబంధాల నుంచి బయటపడి ఏ విధంగా భగవంతుడితో మనకు ఉన్నటువంటి ఆది సంబంధం, ఒరిజినల్ సంబంధం, దానికోసం మానవ జన్మ అటు రామాయణం భాగవతం అని ఎలా భగవంతుడు వచ్చి మళ్ళా తన వైపు లాక్కుని ఇంక మీరు నా వెనకాల పడి బతకండి అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.